అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సమీర ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉంటారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మీకోసం ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ దాకా చేర్చాలని ఇలా ఈ వీడియో తీయడం జరుగుతుందన్నమాట. సో ఇది మ్యాక్సిమం 10 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ ఉండొచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీలో ఒక్కరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ కనుక సహాయపడితే, ఒక్కరికైనా సెట్ అయితే బెటర్ కదా. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో మ్యాటర్లోకి వెళ్తే, నేను ఛానల్ స్టార్ట్ చేసేసి 3 ఇయర్స్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో షార్ట్స్ పెట్టేదాన్ని, బాగానే రీచ్ వచ్చేది, అన్నీ బాగానే ఉండేది. తర్వాత యూట్యూబ్లో టెక్ ఛానల్స్ చూస్తూ లేదు లాంగ్ వీడియోస్ పెడితే ఇన్కమ్ బాగా వస్తుందని తెలిసి మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని. అప్పుడు స్టార్టింగ్లో ఫేస్ చూపించేదాన్ని కాదు. ఫేస్ చూపించాలంటే భయం, ఊర్లో పల్లెటూర్లలో ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఆ భయానికి చూపించేదాన్ని కాదు. కొంతమంది యూట్యూబర్స్ ఏం చెప్పేవాళ్ళంటే, వీడియో కంటే కూడా ఫేస్ చూస్తే వ్యూవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా మనకి బాగా కనెక్ట్ అవుతారని చెప్పేసి ఒక వీడియోలో విన్నాను. సో అప్పటి నుంచి నేను నా ఫేస్ చూపిస్తూ వ్లాగ్స్ చేస్తూ వచ్చాను. అంత రీచ్ లేదు. మళ్ళీ షార్ట్స్ చేశా నా కొడుకుతోటి, కొన్ని కామెడీ షార్ట్స్ చేశా. అవి 20K, ఒక్కొక్కటి 2 lakhs అట్లా పోయినాయి. నాకు డే మొత్తంలో 50 సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. ఇలా జరుగుతున్న కార్యక్రమంలో సంథింగ్ ఊర్లో ఏదో, మీకు తెలిసిందే కదా పల్లెటూళ్ళలో ఎలా అనుకుంటారు, ఏదో యూట్యూబ్ అంటే ఏదో రోడ్డు మీదకి ఎక్కేశారు, సంసారం మొత్తం తీసుకెళ్ళి బజార్లో పెట్టేశారు అని ఇది ఒక సంథింగ్ ఒక రూమర్ ఉంటుంది. ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ నడుస్తుంది కూడా. ఇంకా వాళ్ళు మారలేదు, మారే వాళ్ళని కూడా మారనివ్వరు నాకు తెలిసినంతవరకు. సరే, వాళ్ళ విషయం పక్కన పెడితే అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇది మనం కొంచెం ఆలోచించుకుంటే మనం ఏం చేయాలనుకున్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో నేను కూడా స్టార్టింగ్ స్టేజ్లో అలాగే ఉన్నా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆపేస్తూ వస్తూ ఇలాగే జరుగుతూనే ఉంది. సో మధ్యలో 3 months గ్యాప్ ఇస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాచ్ టైం వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, ఇదే జరుగుతుంది. సో ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నా. సరే, మంచో చెడు యూట్యూబ్లోకి అయితే దిగిన. సో బ్యాక్ స్టెప్ అయితే వేయలేను. సో మంచైనా చెడైనా ముందుకు వెళ్ళాల్సిందే. ఏం చేయాలి? లాంగ్ వీడియోసా? పోవట్లేదు. మనకంటే పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. సో మనం ఏం చేయాలి? షార్ట్స్ కూడా ఇప్పుడు అందరూ షార్ట్సే చేస్తున్నారు. దానికి కూడా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, పెరగట్లేదు. ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్. ముందుకు ఎలా వెళ్ళాలి? ఈ మాటలు అన్న వాళ్ళందరినీ ఎలా స్టాప్ చేయాలి? వాళ్ళకి నా సమాధానం ఎలా ఇవ్వాలి? నోటితోట, నా సక్సెస్ తోట, నా ఎదుగుదలతోట? క్వశ్చన్ మార్క్. స్టార్ట్. మళ్ళీ ఆలోచించా. మాటలతో చెప్తే ఎవరికి అర్థం కాదు. మనం సక్సెస్ అయ్యి మన సక్సెస్ని చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అని డిసైడ్ అయిపోయాను. సో అప్పుడు మా హస్బెండ్తో మాట్లాడాను, ఇట్లా మనము వీడియోస్ చేసిన, షార్ట్స్ చేసినా ముందుకు వెళ్ళట్లేదు కదా. సో లైవ్ చేసి చూద్దాం. మీకు అర్థమవుతుందా? లైవ్ చేసి చూద్దాం, ఛానల్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అని చెప్పేసి ఆయనతో మాట్లాడాను. తను ఫస్ట్ అవునా సరే చూద్దామన్నారు. సరే చేద్దాంలే అన్నారు. మళ్ళీ అప్పటికి చెప్పా ఏమని, లైవ్ చేస్తే మంచి చెడు మంచి కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తాయి, అన్నీ భరించాలి. అలా భరించగలిగే శక్తి ఉంటేనే లైవ్లోకి వెళ్ళాలి. సో మధ్యలో నువ్వు కొంతమంది లైవ్కి వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళు చూశారనో, మా ఇంట్లో వాళ్ళు చూశారనో, ఇలా అనిపించుకోవడం ఎందుకు, అలా అనిపించుకోవడం ఎందుకు అని నీ దాకా వస్తే అప్పుడు నువ్వు డ్రాప్ చెయ్యి అంటే కుదరదు. నువ్వు ముందే ఆలోచించుకో, మనం చెయ్యాలా వద్దా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం ముందుకెళ్తాం అని నీ సపోర్ట్ నాకుంటే నేను చేస్తాను లైవ్ అని చెప్పేసి మా హస్బెండ్తో చెప్పాను. సో అప్పుడు తను చెప్పాడు నాకు, ఓకే నువ్వు చేసుకో లైవ్, ఎవరు ఏమన్నా కానీ వాళ్ళెవరు మనకేం పెట్టరు కదా, నీ వెనకాల నేను సపోర్ట్గా ఉంటాను, నువ్వు లైవ్ చేసుకో అని చెప్పాడు. అయితే ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టినా మీకు సక్సెస్ రాకపోయినా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళైనా, లేదు పాతగా ఎప్పటి నుంచో ఛానల్స్ ఉండి అడుగును పడిపోయిన వాళ్ళైనా, ఎవరైనా సరే మీరు లైవ్ చేస్తే డేలో ఇంత టైం అని తీసుకొని డే మొత్తంలో లైవ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇంప్రూవ్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇంప్రూవ్మేషన్ కానీ కాదు, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది డెఫినెట్గా.
ఇన్ఫర్మేషన్ అనే దానికంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో సడన్గా మధ్యలోకి ఈ మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చానంటే, మా హస్బెండ్ ఒప్పించాను, లైవ్ ఓకే అన్నారు, నేను లైవ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్లో నేను 1 అవర్ లైవ్ చేసేదాన్ని, డేలో ఒక్కసారి మాత్రమే లైవ్ చేసేదాన్ని. స్టార్టింగ్ స్టేజ్లో నాకు చాలా 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 బ్యాడ్ కామెంట్స్. 1% మాత్రమే ఐడీస్ మార్చుకొని రకరకాల కామెంట్స్ పెట్టేటోళ్ళు, చాలా ఘోరంగా. అయితే ఒక 2-3 డేస్ నడిచిన తర్వాత మా హస్బెండ్ అన్నారు, ఎందుకు ఇంత అవసరమా మనకి, వద్దు ఆపేసేయండి, మనం ఆపేద్దామని చెప్పేసి అన్నారు. సో తను ఎందుకో ఫీల్ అవుతున్నారు కదా, వద్దులే తను ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేను కూడా ఆపేస్తే బెటర్ కదా అని అనుకున్నా. సరే అని చెప్పేసి ఆపేద్దాం అనుకొని కూడా, సరే అబ్బా ఎందుకు డ్రాప్ అవ్వాలి, ఎట్లాగో స్టార్ట్ చేశాం కదా, ముందుకు వెళ్ళాలి కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అప్పుడు నా హస్బెండ్ అన్నారు, డేలో 1 టైం ఎందుకు పెడుతున్నావు, ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ నీ ఓపికను బట్టి పెట్టుకుంటూ వెళ్ళు లైవ్ అని చెప్పేసి ఆయననే నాకు సలహా ఇచ్చారు. అప్పటిదాకా 1 అవర్ పెడితేనే ఈ కామెంట్స్ తట్టుకోవడం ఎలా భగవంతుడా అనుకున్న నేను అప్పటి నుంచి 3 టైమ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ 3 టైమ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా బ్యాడ్ కామెంటర్స్ పెరగటం తగ్గడం వస్తూ ఉన్నారు. కొంతమంది లైవ్లో డైలీ వస్తూ ఫ్రెండ్స్ అయ్యారు, ఇంకొంతమంది బాగా సపోర్ట్ చేశారు, ఇంకొంతమంది ఇప్పటికీ నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నారు, కొంతమంది మధ్యలో బ్రేక్ అయిపోయారు, కొంతమంది అయితే నా చెయ్యి ఇంతవరకు కూడా వీడలేదు. ఇప్పటివరకు ఈ 5-6 మంత్స్ లైవ్లో ఇప్పటివరకు నా చెయ్యి విడిచిపెట్టకుండా నాతో ట్రావెల్ అయిన వాళ్ళు ఉన్నారు. నా మంచిలో ఉన్నారు, నా చెడులో ఉన్నారు. నన్ను ఏదైనా ముందుకు తీసుకెళ్లారు అంటే నా ఛానల్లో నా కోసం 2-3 గంటలు అలాగే ఉండి నాన్ స్టాప్గా కామెంట్స్ చేస్తూ నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ నా వెనకాల ఉన్న నా వాళ్ళందరికీ అందరికీ నా లైవ్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా రిలేషన్స్ అంతా నా బ్లడ్ రిలేషన్ అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు కనుక లేకపోతే ఈ లైవ్ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేది కాదేమో. ఏ బ్యాడ్ కామెంట్ వచ్చినా వాళ్ళు రియాక్ట్ అవుతారు, నా కోసం నిలబడ్డారు, నా కోసం చాలా తపన పడ్డారు. సొంత తోడబుట్టిన దానికంటే కూడా ఎక్కువగా తీసుకున్నారు మీరు. నేను లైవ్ చేయటం ఎంత గొప్ప విషయమో, నాకు మీరు సపోర్ట్గా ఉండడం అంతకంటే గొప్ప విషయం. మీ రుణాన్ని ఇప్పుడే కాదు, ఇంతకింతకి ఎదిగినా, ఇంకా ఎదగకపోయినా, ఇంతకంటే తక్కువలో ఉన్నా మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. మీరు అనుకోవచ్చు ఈరోజు మమ్మల్ని దాటి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోతుందేమో అని. నెవర్. ఒక అడుగు నుంచి 100 అడుగులు అవుతాయి, కానీ 100 అడుగుల నుంచి ఒక అడుగు కాదు కదా ఫ్రెండ్స్. సో మీరు నా లైఫ్లో ఎప్పుడు ఉంటారు, నా మనసులో ఉంటారు, నా గుండెల్లో ఉంటారు ఖచ్చితంగా మీరు. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా 3 సంవత్సరాలు నా కష్టం నెరవేరబోయే టైం దగ్గరికి వచ్చేసింది. నా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. సో నేను త్వరలోనే నా ఛానల్ని మోనిటైజేషన్ పంపించబోతున్నాను. సక్సెస్ వస్తుందా, మనీ వస్తుందా, నేనేమన్నా గొప్పదాన్ని అయిపోతానా, అది నా మైండ్లో గురించి పక్కన పెట్టేస్తే అసలు మొత్తానికి అనుకున్నదైతే కంప్లీట్ చేశాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, మధ్యలో కొందరు వదిలేసినా, కొందరు ఇబ్బంది పెట్టినా, కష్టంతోనే ముందుకు వచ్చాను, కష్టంతోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో మీకు ఇదే చెప్తున్నాను ఫ్రెండ్స్, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా పాత వాళ్ళైనా మాకు వాచ్ అవర్స్ రావట్లేదు, మీరు రికమెండ్ చేయండి, మా ఛానల్ని మీరు ప్రమోట్ చేయండి అని మీరు చెప్పే కంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మీరు లైవ్లు చేయండి. లైవ్ చేస్తే చాలామంది ఆడియన్స్ మనకి కనెక్ట్ అవుతారు, చాలామందితో మనకి మంచి రిలేషన్షిప్ బాండింగ్ అవుతుంది. సో యూట్యూబ్లో మంచి ఫ్రెండ్స్ మీకు యాడ్ ఉంటారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మన రియల్ లైఫ్లో ఉండట్లేదా మంచి చెడు? ఇప్పుడు మనం దారినే వెళ్తుంటాము, ఒక కుక్క వాడి మనసులో ఏదో అనుకుంటాడు, అరే ఇలా ఉంది, అలా ఉంది, బాగుంది కదా అని. అది వాడి మనసులో మాట, బయట చెప్పలేకపోవచ్చు. మన లైవ్లో వచ్చే బ్యాడ్ కామెంటర్స్ మనకి చెప్తున్నారు, వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్తున్నారు. వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మేక వనిన పులులాగా నటించట్లేదు కదా. వాళ్ళ నుంచి ఏమైతే వాళ్ళు అనుకుంటున్నారో అది చెప్పేస్తున్నారు. సో నచ్చిందా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళు వాళ్ళని హైడ్ కొట్టడమో, లేకపోతే వాళ్ళని టైం అవుట్ కొట్టుకోవడమో, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్గా ఒకటేనండి నేను చెప్పేది, మీరు సక్సెస్ అవ్వాలంటే షార్ట్స్ చేయండి, లాంగ్ వీడియోస్ చేయండి, అలాగే ఖచ్చితంగా లైవ్ కూడా చేయండి. లైవ్ కూడా చేస్తే మీకు వాచ్ అవర్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇందులో సక్సెస్ కాని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. టైం ఇస్తుందేమో, టైం మాత్రం పడుతుందేమో, బట్ ఖచ్చితంగా సక్సెస్ అయితే దొరుకుతుంది.
సో ప్లీజ్ మీరు కూడా లైవ్ చేసుకోండి మీ వీలైనంత కాడికి. ఇబ్బంది పడకండి, భయపడకండి, టెన్షన్ తీసుకోకండి. మీ లైఫ్లో మీరు తీసుకున్న స్ట్రగుల్స్తో పోలిస్తే ఈ లైవ్లో వచ్చే బ్యాడ్ కామెంటర్స్ కానీ ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ పెద్ద లెక్క కాదు మీకు. ఆడవాళ్ళం మనం ఎన్నో భరిస్తున్నాం, పురిటి నొప్పులు భరిస్తున్నాం, ఇంకా చాలా చాలా సమస్యలు పర్సనల్గా మన లైఫ్లో కానీ మన నిజ జీవితంలో కానీ భరిస్తున్నాం కదా. సో అంతకంటే పెద్ద గొప్ప విషయం కాదు ఈ లైవ్ అనేది. సో ముందుకు వెళ్ళిపోండి, సక్సెస్ అయిపోండి హ్యాపీగా. సో నేను చెప్పేది లాస్ట్ మీకు మరి అర్థమైందో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకున్నది ఏం పేపర్ మీద కూడా రాసుకోలేదు, నా మైండ్లో ఇక్కడ ఏముందో ఇక్కడ అది వచ్చేసింది. సో మీకు ఎవరికైనా బాధను కలిగించినా, లేకపోతే నవ్వును కలిగించినా, లేకపోతే నా నుంచి మీరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్.